క్వశ్చన్, అది మీరు చెప్తే బాగుంటుంది. ఫ్లోరోసిస్ అనేది చాలా డేంజరస్ డిసీజ్, అందరికీ తెలిసింది. ఫ్లోరోసిస్ ఎలా వెళ్తున్నారు, ఫ్లోరోసిస్ కారణం ఏంటి అన్నట్టు అందరం డ్రింకింగ్ వాటర్ అని చెప్తూ ఉంటారు. ఆ డ్రింకింగ్ వాటర్ కూడా ఇంతకుముందు మీరు అన్నట్టు గ్రౌండ్ వాటర్ ను తీస్తే అందులో ఆ నీళ్ళలో కూడా ఫ్లోరోసిస్ ఉంది. ఓవర్ ఏ పీరియడ్ నల్గొండ మట్టిలో కూడా ఫ్లోరోసిస్ వచ్చింది. హైయెస్ట్ ఫ్లోరోసిస్ ఎక్కడ ఉంటుందమ్మా? నల్గొండ డిస్ట్రిక్ట్. విచ్ మండల్? మునుగోడు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ మండల్ ఏరియా, విలేజ్ నేమ్ చందూరు, మరిగూడ is highest and second followed by Chandur. This comes in Munugodu Assembly Constituency, Nalgonda. Highest fluorosis is Marigooda. So ఈ ఫ్లోరోసిస్ ఫ్లోరైడ్ ప్రాబ్లం ఏంటంటే డ్రింకింగ్ వాటర్ తో వచ్చేది. ఇప్పుడు ఆ డ్రింకింగ్ వాటర్ మనం ఏం చేసినాము, రివర్ కృష్ణా రివర్ నుంచి వాటర్ డ్రా చేసి అక్కడ మునుగోడు దగ్గర ట్రీట్ చేసి ఆ సర్ఫేస్ డ్రింకింగ్ వాటర్ ప్రతి ఇంటికి ఇచ్చాము. దాంతో ఆ డ్రింకింగ్ వాటర్ పోయింది. మునుగోడు ప్రాంతంలో ఎట్టుండేదండి, ఇంతకు ముందు చుట్టాలు ఎవరైనా ఇంటికి వస్తే ఏమడుగుతారంటే పళ్ళు చేస్తారు, లేకపోతే పిల్లలు ఉంటే ఏదైనా ఫ్రూట్స్ తీసుకొస్తారు జనరల్ మా నాన్న, లేదంటే ఇంకా దగ్గర వాళ్ళైతే అప్పాలు గిప్పాలు చేసి తీసుకొస్తుంటారు కదా, అమ్మమ్మను నాయనమ్మను తాతలు. కానీ మునుగోడు ప్రాంతంలో ఏం చేసేవాళ్ళంటే హైదరాబాద్ నుంచి వెళ్ళకపోతే ఒక క్యాన్ ఆఫ్ వాటర్ తీసుకుపోయేవాళ్ళు గిఫ్ట్గా, ఒక క్యాన్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ తీసుకొని వెళ్ళేవాళ్ళు. ఫ్రెండ్స్ ఎవరైనా వస్తే, బంధువులు ఎవరైనా వస్తే వచ్చేటప్పుడు ఒక క్యాన్ వాటర్ తీసుకురండి, హైదరాబాద్ నుంచి మంజీరా వాటర్ ఒక క్యాన్ లో పట్టుకొని తీసుకురామని చెప్పే సిచ్యువేషన్ ఉండేది. ఆ నీళ్ళని పాపం వారం రోజులు 10 రోజులు అలా తాగుతూ వాటిని కాపాడుకునే సిచ్యువేషన్ ఉండేది. బట్ టుడే ఎవ్రీ హౌస్ ఆఫ్ మునుగోడు, ఎవ్రీ హౌస్ ఆఫ్ దట్ ఫ్లోరైడ్ ఎఫెక్టెడ్ ఏరియాస్ ఆఫ్ నల్గొండ డిస్ట్రిక్ట్ ఈస్ గెటింగ్ ట్రీటెడ్ సర్ఫేస్ కృష్ణా వాటర్. సో అది ఆ ఇష్యూని 100% అడ్రస్ చేసింది. బట్ ఇంకొక ఇష్యూ ఉంది. మనం జనరల్ గా మన దగ్గర వ్యవసాయం చేయడానికి మనకు ప్రాజెక్ట్స్ లేకపోవడం వల్ల ఈ ట్యూబ్ వెల్స్ ద్వారా మనం వాటర్ వాడాలి. మరి ఆ ట్యూబ్ వెల్ లో వచ్చే వాటర్ లో ఫ్లోరైడ్ కంటెంట్ ఎక్కువ ఉంది. ఆ ఫ్లోరైడ్ కంటెంట్ మట్టిలో కలిసి ఆ మట్టి కూడా ఫ్లోరైడ్ అయిపోయింది. ఆ మట్టిలో పండే పంటలో కూడా ఫ్లోరైడ్. మరి హౌ టు అడ్రస్ దట్ అంటే దానికి WHO కానీ ఎక్స్పర్ట్స్ చెప్పింది ఏంటంటే, మీరు సర్ఫేస్ వాటర్, రివర్ వాటర్ ను ఆ మట్టికి మీరు ప్రాజెక్టుల ద్వారా తీసుకొచ్చి ఇవ్వగలిగితే ఓవర్ ఏ పీరియడ్ అంటే కొన్ని సంవత్సరాల పాటు కంటిన్యూస్ గా సర్ఫేస్ వాటర్ ను ఆ వ్యవసాయ పొలాలకు ఇవ్వగలిగితే ఆ మట్టిలో ఉండే ఫ్లోరైడ్ కూడా తొలగించగలుగుతాం. మంచినీళ్ళ ద్వారానే కాదు, ఆ ట్యూబ్ వెల్స్ నుంచి వచ్చిన నీళ్లు ద్వారా పంట పండితే ఆ ట్యూబ్ వెల్స్ ద్వారా వచ్చిన నీళ్లు పాడి పశువులు తాగితే ఆ పాడి పశువుల పాలలో కూడా ఫ్లోరైడ్ వస్తుంది. తల్లి పాలలో కూడా ఫ్లోరైడ్ వచ్చేది. బికాస్ ఆ తల్లి ఫ్లోరైడ్ నీళ్లు తాగుతూ ఉంటే ఆ తల్లి తన బిడ్డకిచ్చే పాలలో కూడా ఫ్లోరైడ్ ఉండేది. మనకు పాడి పశువుల్లో వచ్చే పాలలో కూడా ఫ్లోరైడ్ ఉండేది. ఆ ప్రాంతంలో పండే పంటల్లో కూడా వరిధాన్యం కానీ కూరగాయల్లో కూడా ఫ్లోరైడ్ ఉండేది. వాటికి కూడా పరిష్కారం ఏంటంటే సర్ఫేస్ వాటర్. దానికే ఇప్పుడు మనం వీఆర్ కన్స్ట్రక్టింగ్ ఎ ప్రాజెక్ట్ కాల్ దిండి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్. ఈ దిండి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఏంటంటే కృష్ణా బ్యాక్ వాటర్ ను పంప్ చేసి మనం అక్కడ ఒక 2-3 రిజర్వాయర్స్ కట్టి ఆ సర్ఫేస్ వాటర్ ను ఆ వ్యవసాయ పొలాలకు కూడా ఇవ్వగలిగితే స్లోగా ఓవర్ ఏ పీరియడ్ ఆ మట్టిలో ఉండే ఫ్లోరైడ్ కూడా తొలగించే దిశగా తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నిస్తుంది.